పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన ఒక వివాహం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తుంది. వరుడు వయసు దాదాపు 70 సంవత్సరాలు, వధువు వయసు 22 సంవత్సరాలు. 70 ఏళ్ల హకీం బాబర్ తన కంటే చాలా చిన్న వయసున్న మహిళను వివాహం చేసుకున్న తరువాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఈ జంట తమ వివాహాన్ని బహిరంగంగా సమర్థించుకున్నారు, విమర్శలకు ప్రతిస్పందించారు. పాకిస్తాన్ వార్తా వెబ్సైట్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం జర్నలిస్టులు హకీం బాబర్ ఇంటికి వెళ్లినప్పుడు అతను, అతని భార్య వయసు కేవలం ఒక సంఖ్య అని స్పష్టంగా చెప్పారు. వివాహం అన్నది ఇద్దరి వ్యక్తుల మధ్య వ్యక్తిగత నిర్ణయమని, వయసు వ్యత్యాసం గురించి సమస్యలు సృష్టించడం సరైనది కాదని పేర్కొన్నారు. హకీం బాబర్ వారి వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం, ప్రేమ వివాహం అని అన్నారు. వారు ఒకరినొకరు ఇష్టపడ్డారని, పరస్పర అంగీకారం ద్వారా సంబంధాన్ని కొనసాగించి వివాహం చేసుకున్నారని అన్నారు. వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత నెటిజన్లు వివిధ వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారని ఆయన వివరించారు. 70 ఏళ్ల వయసులో వివాహం చేసుకోవడం గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ బాబర్ హృదయంలో యవ్వనం ఉండాలని అన్నారు. తన భార్య విడాకులు తీసుకున్నారని, వివాహం చెల్లుబాటు అయ్యే చట్టబద్ధమైన సంబంధం అని కూడా ఆయన పేర్కొన్నారు. రహస్య సంబంధం కంటే బహిరంగంగా వివాహం చేసుకోవడం మంచిదని, గౌరవప్రదమని బాబర్ అన్నారు. నిజమైన ప్రేమకు వయసు పట్టింపు లేదని చెబుతూ వధువు తన భర్త మాటలను సమర్థించారు. నిజంగా శ్రద్ధ వహించే భాగస్వామిని మీరు గుర్తిస్తే వివాహానికి ఆలస్యం చేయకూడదని ఆమె చెప్పారు. సోషల్ మీడియా విమర్శలకు తాను బాధపడడం లేదని ఆమె తెలిపారు. ఈ దంపతులు ఈద్ తర్వాత ఉమ్రా కోసం సౌదీ అరేబియాకు వెళ్లి ఆ తరువాత నెదర్లాండ్స్ లో హనీమూన్ వెళ్లాలని ఈ జంట యోచించినట్లుగా సమాచారం.